అరే బుజ్జి, నువ్వు 10లో మంచి మార్కులు తెచ్చుకున్నావనుకో నీకు సైకిల్ కంప్యూటర్ కొనిస్తా చూడు పక్క. చిన్న నువ్వెట్లా చదువుతావు నాకు తెలియదురా. మండలంలో ఫస్ట్ వచ్చినవనుకో నువ్వు కోరుకున్న కాలేజీలో సీట్ ఇప్పించే జిమ్మెదారి నాదిరా. అక్క అల్లుడు ఎంసెట్ల ర్యాంకు కొడితే నువ్వు చూడు పక్క బైక్ కొనిస్తానే. నేను మాట అంటే మాటే అని పిల్లలకు ఆశ పెట్టి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు చూడబోయే వార్తకిన గీసొంటిదే. గాలి మోటార్ డిపోలకు రాగానే షెల్లెమ్మలది ఒక సంబురం కాదుల్లా. సెల్ఫీలు గుంజిండ్రు, ఫోటోలు దిగిండ్రు, స్టేటస్లు పెట్టిండ్రు. విమానం ఎక్కబోతుండ్రు మళ్ళా. ఇక లోపట కూకున్నాక మనోళ్ళ ఆనందం ఆకాశం అంతా. అందరు కూడా గరీబుల పిల్లలు, బస్సు తప్ప గాలి మోటార్ ఎక్కనోళ్ళు. మరి ఈ ఛాన్స్ ఎట్లొచ్చిందంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తోటి నల్గొండ నియోజకవర్గంలో మంచిగా చదివి 10th క్లాస్ లా ఈ స్కూల్ ఫస్ట్ వచ్చినోళ్లకు కత్తర్ నాకు గిఫ్ట్ ఇస్తా అని మాటిచ్చిండట. అప్పట్లా గట్ల ర్యాంకులు తెచ్చుకున్నోళ్లను విమానం ఎక్కిచ్చిండన్నట్టు సొంత పైకం తోటి. ఎంకరేజ్మెంట్ ఉండాలని వీళ్ళందరినీ కూడా ఫ్లైట్ లో పంపిస్తున్నా. ఆల్ ది బెస్ట్. 2 రోజులు విశాఖపట్నం అరకుల తిరుగుతారట. మంచి హోటల్లో ఉండటానికి సౌలతి చేపించిండు. పిల్లల వెనకాల టీచర్లు, అట్లనే మంత్రి సార్ మనసులను తోలిండు ఏ తక్లీఫ్ కాకుండా. పాస్ అయితే ఆ గిఫ్ట్ ఇస్తా ఈ గిఫ్ట్ ఇస్తా అని అంటుంటారు కదా, విమానంలో తిరిగే గిఫ్ట్ ఇచ్చిండన్నట్టు. అందరికి ఆల్ ది బెస్ట్. టూర్ లా మంచిగా ఎంజాయ్ చెయ్యుర్రిగా.